పేదవాళ్ళు మురికి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగా చూడాలి. దేవుని కొరకు మనం ఏది ఖర్చు పెట్టినా రిటర్న్ గిఫ్ట్ దేవుడు ఇస్తాడు, మనకు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మంచి మనసుతో మనం సహకరించాలి. మనం ఎవడో పొగడాలని, మనం ఎవడో గొప్పగా చెప్పాలని, సంఘంలో మనకు ఒక ప్రత్యేకమైన గుడ్ విల్ ఉండాలని తపన పడితే ఎందుకు ఆ తపన? దానివల్ల ఏం ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన ఆయన గుర్తుపెట్టుకోవాలి మనల్ని. మనుషులకు ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారు? మనుషులు గొప్పలు మనకు అవసరం లేదు. ధనవంతుడు ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకొని ఉంగరాలు పెట్టుకుంటే వాడినేం సన్మానిస్తున్నారు, దరిద్రుడు వెళ్ళి కూర్చుంటేనేమో వాడినేం పాదాల దగ్గర కూర్చోమంటున్నారు. ఫైనల్గా ఏమంటున్నారంటే, ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసవంత భాగ్యవంతులుగా చూడాలంట. మనం పేదలైన వారికి స్వార్థను ప్రకటించాలి, పేదలకు స్వార్థను ప్రకటించాలి. దేవుని వాక్యం ఉంది, మీరు పగటి విందైనా రాత్రి విందైనా చేయనప్పుడు బంధువుల్ని, స్నేహితుల్ని, గొప్పవారిని పిలవద్దు, కుంటివారిని, అంగహీనుల్ని, బలహీనుల్ని, కుంటివారిని, గుడ్డివారిని అలాంటి వాళ్ళని పిలవండి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నీకు పత్యోపకారం చేయడానికి వాళ్ళ దగ్గర ఏది లేదు కనుక పునరుద్ధానమున నీకు మేలు కలిగిద్ది అన్నాడు. మనం ఎవరికి సహాయం చేయాలంటే బలహీనులకే సహాయం ఎక్కువగా చేయాలి. మనం ఏదైనా గొప్ప గొప్ప ఫంక్షన్ చేసినప్పుడు గొప్ప వాళ్ళని పిలుచుకుంటాం, వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు, వాళ్ళు మళ్ళీ మనం పిలుస్తాం. అది కాదు, బలహీనులైన వాళ్ళనే పిలిచి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడితే అదే మనకు ఆశీర్వాదం. పునరుద్ధానంలో దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. తరువాత ఈ లోకంలో చాలామంది ధనాన్ని సంపాదించుకోవడానికి వెంపర్లాడుతూ ఉంటారు. ధనాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ గురించి యాకోబు ఏమన్నాడంటే, అంత్యదినమయందు మీరు ధనాన్ని సమకూర్చుకున్నారు, దేవుని యొక్క ఉపద్రవం, ఉగ్రత మీ మీదకి రాబోతా ఉంది అన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది. మనమందరం మారు మనసు పొందటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే ధనాన్ని సంపాదించుకోవడానికి ఇంకా మనం వెంపర్లాడుతూ ఉన్నాం. ఇక్కడ యాకోబు అంటున్నాడు, అంత్యదినముల యందు మీరు ధనమును కూర్చుకున్నారు. రక్షించబడవని దేవుడు మనకు అవకాశము సంవత్సరాల సమయం ఇస్తూ ఉంటే ధనాన్ని సంపాదించుకునే తపనలో మనం ఉన్నాం. ఆ ధనాన్ని ఎలా సంపాదించుకుంటున్నారు తెలుసా? నువ్వు అన్యాయంగా, అక్రమంగా, మోసం చేసి, పాపం చేసి నువ్వు డబ్బు సంపాదించుకొని నువ్వు ఈ లోకంలో గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు. నీ గోడలలో ఉన్న రాళ్ళు మొరపెడుతున్నాయంట, నీ ఇంట్లో ఉన్నటువంటి కిటికీలు, తలుపులు, దూలాలు మొరపెడుతున్నాయంట, నువ్వు పాపం చేసి ఆస్తిని సంపాదించావని.